Today, this year, we are going to receive the first manna of 2026. Amen. First fresh manna. Cheppandi, I am going to receive the fresh manna of 2026. Amen. Hallelujah. మీకు నచ్చకపోయినా ఏం చేయాలి? తినాలి అంతే. ఆమెన్. ఇందాక అన్న చాలా బాగా చెప్పారు, నా వాక్యానికి తగ్గట్టుగా ఉంది. నేను అక్కడ కూర్చున్నప్పుడు దేవుడు చాలా బయలుపరిచాడు. అక్కడే కూర్చొని మనము పీపీటీలు కూడా చేస్తాం. అక్క ఏం చూస్తుంది ఫోన్లో అంటే, మీడియా వాళ్ళు తప్పితే, మీడియా వాళ్ళు అలాగే వాలంటీర్స్ తప్పితే ఫోన్లు ఎవరు చూసుకోకండి, ఎందుకంటే దే వర్క్. మీరు వింటూనే ఉంటారు, పక్కన పని చేస్తూనే ఉంటారు. ఆమెన్. సో ఐ రియలీ అప్రిషియేట్ అవర్ సో చర్చ్ టీమ్, our so church volunteers, our boys and our girls, especially our boys. This year they have done a fantastic job. కానీ కొంచెం they need to be కొంచెం on time. చెప్పండి, you need to be on time అని చెప్పండి అంతే. But everything else, I'm so glad that God has given us a good team. Amen. Hallelujah. చాలాసార్లు మన జీవితంలో దేవుడు ఏదైనా చేయక మునుపు ఫస్ట్ దేవుడు కొన్ని హెచ్చరికలు చెప్తాడు, కొన్ని వార్నింగ్స్ ఇస్తాడు, కొన్ని మంచి మాటలు చెప్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం బలహీనంగా ఉన్నప్పుడు ఇందాక అన్నట్టు ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది, ఆ చేదైన మందు మింగాల్సి వస్తుంది. కానీ అది నీకేం చేస్తుంది అంటే, నీకు ఎప్పటి వరకు ఆరోగ్యం ఇస్తుంది? సంవత్సరం పొడుగున నీకు ఆరోగ్యమును దేవుడు దయచేయను గాక. ఫ్రమ్ యెస్టర్డే ఐ వాజ్ గోయింగ్ ఆన్ ఆస్కింగ్ గాడ్, ఏంటి ప్రభా, మోస్ట్లీ ఫర్ సో చర్చ్ ఐ వాజ్ ఆస్కింగ్, ప్రభా సంఘానికి నువ్వు ఏమి బోధిస్తున్నావు అన్నప్పుడు ఉదయకాలము దేవుడు మళ్ళొక్కసారి నాకు చెప్పాడు, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17 నుంచి చద్దాం. 17 నుంచి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. దేవుడు ఫస్ట్ లైన్లో ఏం చూస్తున్నామండి? నీ విమోచకుడు. ఓకే, అంటే ఈజ్ హీ థింకింగ్ అబౌట్ యువర్ వెల్ఫేర్? నీ మంచితనాన్ని చూస్తున్నాడా దేవుడు? ఎస్, ఆయన నేను విమోచించడానికి, ఆయన పేరేంటి? విమోచకుడు. మనం కష్టాలు పడినప్పుడు ఎవరు విమోచిస్తారు? పోలీస్ వాళ్ళు కాదు. చాలామంది చెప్తూ ఉంటారు, మన లైఫ్లో అంటే నలుగురితో ఫ్రెండ్షిప్ చేయాలి. ఒకళ్ళు పోలీస్, ఒక లాయర్, ఒక డాక్టర్, ఇంజనీరా, ఒకటి ఇంజనీర్, బికాస్ ఈజ్ అన్ ఇంజనీర్. ఈజ్ సెయింగ్ నేను పాస్టర్ కాబట్టి పాస్టర్ అంటాను. సో బట్ టుడే గాడ్ ఈజ్ సెయింగ్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ మీ. నీ విమోచకుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన దృష్టి అంతా, ఆయన మనసు అంతా ఏముంది చెప్పండి? నువ్వు బాగుపడాలనే ఉంది, నేను పెంచాలనే ఉంది. మై గాడ్స్ థాట్స్ ఫర్ యూ ఈజ్ టు ఇంక్రీజ్ యూ ఎవ్రీ ఇయర్. ఐ మీన్ నాట్ టు డిక్రీజ్ యూ. దేవుడు నేను పెంచాలనుకుంటున్నాడా, నేను తగ్గించాలనుకుంటాడా? ప్రతి సంవత్సరము అడుగడుగున దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటాడు? పెంచాలనుకుంటాడు. సంగమా వింటున్నారా? 2026 is a year of our elevation, is a year of our influence, is a year of divine lift. దైవికమైన ఎత్తులోనికి మనము వెళ్ళబోచున్నాం. హల్లెలూయా. సో దేవుడు ఉద్దేశం ఏంటంటే, నీకు ప్రయోజనము కలుగునట్లు నేనేం చేస్తాను? నీకు యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. వేర్ యూ హ్యావ్ టు గో ఐ విల్ షో. నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావో ఈ సంవత్సరం అంతా స్లోగా ఉన్నట్టుంటుంది. గత సంవత్సరంలో అదే ఆఫీస్ కదా, అదే కదా. నో, నువ్వు దేవునికి అప్పగిస్తే ప్రతిరోజు ఈ సంవత్సరంలో నీకు ప్రయోజనకరంగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హూస్ యువర్ బెస్ట్ టీచర్ ఇన్ యువర్ లైఫ్? ఆబ్వియస్లీ గాడ్. సరైన వారిని కూడా దేవుడు పెడతాడు. హూస్ యూ బెస్ట్ డైరెక్టర్ ఇన్ యువర్ లైఫ్? ఒక ఫిల్మ్ డైరెక్టర్ అంట సీన్స్ అన్నీ చక్కగా జాగ్రత్తగా రాసుకుంటాడంట. ఎవరు ఏమేమి చెప్పాలో ఆ సీన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చాలామంది యాక్టర్స్కి అసలు ఎందుకు ఈ సీన్ ఇచ్చాడు డైరెక్టర్ అర్థం కాదంట, ఎందుకు నన్ను విలన్ లాగా చూపిస్తున్నాడు అర్థం కాదంట. బట్ ఎండ్ ఆఫ్ ద పిక్చర్ ఏం జరుగుతుంది? మొత్తం ఫిల్మ్ అయిపోయినాక ది బెస్ట్ అనేది దేవుడు మన జీవితంలో కూడా. గాడ్ ఈజ్ అ స్క్రిప్ట్ రైటర్, గాడ్ ఈజ్ అ డైరెక్టర్. సో ప్రతిది ఆయనకి తెలుసా అంటే తెలుసు. మనము ఇందాక అంటా ఉంటున్నాం ఏంటంటే, ఇట్ ఈస్ అ ఇయర్ ఆఫ్ టేక్ ఆఫ్. ఎలాగా అంటాం మనం? పైకి వెళ్ళిపోవాలి కదా. ఈ పైకి వెళ్ళిపోవాలంటే ఫ్లైట్ బాగానే ఉందంటాం, టేక్ ఆఫ్ అంటాము,
నేను దినమందు చెప్తా ఉంటున్నాము, ఉన్నటి వరకు మనం సైకిల్లో నడిచాము, సైకిల్ తొక్కాము, తర్వాత బైక్, తర్వాత కారు. ఇప్పుడు దేవుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? పైన అందరూ చూసేటట్టుగా పైకి మనల్ని తీసుకెళ్ళబడుతున్నాడు. ఈ సంవత్సరం December 31 మళ్ళీ ఈ వాక్యం మీరు వినండి, మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ వాక్యం దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆమెన్. సో ఫ్లైట్లో వెళ్ళాలి అంటే ఎంత ఫ్యూయల్ కావాలి ఫస్ట్ నాకు చెప్పండి. ఫ్లైట్ ఎంత పైన ఎగురుతుంది? ఎవరు చెప్తారు? ఐ యామ్ అ పైలట్ సిస్టర్. ఏదో అలా పేరు పెట్టుకొని మీ ఇండిగో ఫ్లైట్స్లో వెళ్తున్నప్పుడు పైలట్ ఒకసారి ఎక్స్క్యూజ్ మీ అని ఇట్లా వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి ఇలా నవ్వి గుడ్ మార్నింగ్ అని చెప్తుంటే, యునో మై బ్రదర్ హీఈస్ ఆల్సో పైలట్ అని చెప్దాం అనిపిస్తుంది. యా, బట్ యునో ఏరోప్లేన్ ఎంత రేంజ్లో, ఎంత హైట్లో ఎగురుతుంది? 30,000 feet, 30,000 feet పైన, 33,000 feet పైన ఎగురుతుంది. ఎంత ఫ్యూవల్ కావాలి? కార్ అంత ఫ్యూవలా? దాని మైలేజ్ ఎంత తెలుసా? ఒక 2 గంటలు నడిపించడానికి 6,000 లీటర్లు కావాలంట. 2 గంటలు నడిపించడానికి ఎంత ఫ్యూవల్ కావాలి? 6,000 లీటర్లు కావాలి. మనం అంత పైకి ఎదుగుతున్నామంటే ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. ఆ ఫ్లైట్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో కూడా దే ఆర్ థింగ్స్ దట్ గాడ్ ఇస్ సేయింగ్. ఓకే, ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు మనకు అన్ని మేఘాలు కనబడతాయి. ఆయనకి దారి ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారు? చెప్పండి. పైలట్కి, ఫ్లైట్ నడిపించే పైలట్కి అన్ని మేఘాలే, ఆకాశం అంతా. అసలు దారి ఎక్కడ ల్యాండ్ అవ్వాలి, ఎక్కడ మనము నడవాలి, ఎక్కడ ఎగరాలి, ఏ ప్రాంతం గుండా ఎగరాలి, ముందు ఏం జరగబోతుంది, ఆయనకు మేఘాలు తప్పితే ఏమీ కనబడదు. ఎవరు చెప్తా ఉంటారు ఎక్కడ నడవాలి, ఎవరు మ్యాప్ ఇస్తూ ఉంటారు, లేక ఎవరు డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు? పక్కనున్న కో పైలటా? ఎవరు ఇస్తారు చెప్పండి? కంట్రోల్ టవర్. ఎవరిస్తారు? కంట్రోల్ టవర్. చెప్పండి, పైలట్కి డైరెక్షన్స్ ఎవరు ఇస్తారు? కంట్రోల్ టవర్. ఎప్పుడు కూడా పైలట్ ఎవరు కాన్వర్జేషన్తో ఉంటాడో? కంట్రోల్ టవర్ కాన్వర్జేషన్లో ఉంటాడు. ఎందుకు కంట్రోల్ టవర్ అంటే, కంట్రోల్ టవర్లో కూర్చున్న వానికి మొత్తం గగనమంతా, ఆ యొక్క ఆకాశం ఎక్కడెక్కడ ఉందో అదంతా కూడా ఆ కంట్రోల్ టవర్లో ఉండి అవన్నీ కూడా ఆయన చూస్తాడు. ఎక్కడ స్టార్మ్ వస్తుందో చూస్తాడు, ఎక్కడ వర్షం బాగుంటుందో చూస్తాడు, ఎక్కడ మేఘాలు దిట్టంగా ఉంటాయో చూస్తాడు. హీ నోస్ ఎవ్రీథింగ్. కాబట్టి ఈ పైలట్ ఎవరి మీద డిపెండ్ అవుతూ ఉంటాడు? కంట్రోల్ టవర్లో ఉన్న అతని మీద డిపెండ్ అవుతూ ఉంటాడు. కంట్రోల్ టవర్ అతనితో నువ్వు మాట్లాడలేదు అనుకో, పైలట్ సైలెంట్గా ఉన్నాడు, ఎగురుతా ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు. కంట్రోల్ టవర్ ఉన్నావా లేవా, ఉన్నావా, ఎక్కడ ఉన్నావు, యువర్ ఫ్లయింగ్ ఇన్ అ రాంగ్ వే, టర్న్ రైట్, టర్న్ లెఫ్ట్ అంటే సైలెంట్గా ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది? క్రాష్ అవుతుంది. ఏమవుతుంది? క్రాష్ అవుతుంది. పైనుండి క్రాష్ అయితే ముక్కలుగా క్రాష్ అవుతుంది. సో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఓకే, ఇట్ ఈస్ అ ఇయర్ ఆఫ్ టేక్ ఆఫ్, యు బిలీవ్, బట్ నువ్వు ఎవరితో ఎప్పుడు సంభాషణలో ఉండాలంటే సమస్తము కంట్రోల్ చేసే దేవునితోనూ సంభాషణలో ఉండాలి. కాలములు, సమయములు ఆయన వశము. అధిపతులు, రాజులు, నాయకులు ఆయన వశము. ఈ భూమిలో ఉన్న సమస్తము ఆయన వశము. భూమిలో ఉన్న బిల్డింగ్స్, నీ ఆర్గనైజేషన్ కూడా ఎవరి వశమో? దేవుని వశము. హల్లెలూయా. సో ఈచ్ టైం యేసయ్య జీవించినంత కాలము ఆయన కంట్రోల్ టవర్ అయిన తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడా? రాత్రంతా మాట్లాడుతూ ఉన్నాడా? ద నెక్స్ట్ డే హీ హ్యాస్ డన్ అ సక్సెస్ఫుల్ జర్నీ. ఎస్. దానియేల్ మామూలుగా కాదు, ఒక్క రాజు కాదు, 2 రాజులు కాదు, 3 రాజులు కాదు, 4 రాజులు. ఎవ్రీ టైం ఆయన లైఫ్ టైంలో రాజులు ఆయనకు స్నేహితులుగా ఉన్నారు. వారితో మాట్లాడక ముందు దానియేలు ముమ్మారు దేవునితో కాన్వర్జేషన్లో ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి పక్కన మనకి, కనెక్ట్ టు హయ్యర్ పవర్ అని చెప్పండి. ఆయనతో మనం కనెక్ట్ కాకపోతే మనం పైకి వెళ్ళలేము. ప్రతి చిన్నదానికి, ప్రతి పెద్దదానికి యూ నీడ్ టు కనెక్ట్ టు గాడ్ ఇఫ్ యు ఆర్ ఫ్లయింగ్ హై. యు గెటింగ్ ఇట్? నువ్వు పైకి ఎగరాలి అంటే, నువ్వు అందరూ చూస్తున్నారు నేను, నువ్వు పైకి ఎగరాలంటే నీకు ఆ మార్గము తెలీదు. యూ డు నాట్ నో. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. కాబట్టి నువ్వు ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే దేవునితో నువ్వు మాట్లాడాలి. హూ ఇస్ యువర్ హైయెస్ట్ పవర్? హూ ఇస్ ద హైయెస్ట్ పవర్? గాడేనా? గాడేనా? ఎస్. చెప్పండి, ఐ విల్ అటాచ్ టు మై గాడ్. సమస్తము నేను దేవునికి చెప్తాను. ఆమేన్. హల్లెలూయా.
బైబిల్ సెలవిస్తుంది యోహాను సువార్త 15:6లో మనము ఎదగడానికి, ఫలించడానికి కారణం ఏంటి? కారణం ఎవరు చెప్పాలి అందరూ? ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారి వేయబడి ఎండిపోవును. 2026 ఇస్ నాట్ అ ఇయర్ ఆఫ్ వాట్? డ్రైనెస్. ఇట్ ఈస్ అ ఇయర్ ఆఫ్ ఫ్రూట్. ఆమేన్. సో ఏమని చెప్తున్నాడు ఆయన? మనుషులు అటివాని పోగు చేసి అగ్నిలో పారివేతురని అవి కాలిపోను అని చెప్పి 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట ఏంటండి? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ, ఇందువలన మీరు నా శిష్యులవుదురు. అయితే 5వ వచనంలో ఏముంది? ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. వాడు బహుగా ఫలించును. బికాస్ ఇట్ ఈస్ ఆ టేక్ ఆఫ్ ఇయర్, ఫ్లైట్ ఇయర్, లిఫ్ట్ అప్ ఇయర్. మనం ఏం చెప్పాలంటే దేవుని యందు మనం నిలిచి ఉంటే మనం బహుగా పైకి ఎగురుదుము, బహుగా పైకి వెళ్ళెదము. హల్లెలూయా. వెన్ యూ కనెక్ట్ టు హయ్యర్ పవర్ మనము ఎండిపోము, మనము కూలిపోము. వీ హ్యావ్ టు అటాచ్ టు గాడ్. ఆమెన్. హల్లెలూయా. దేవునితో కనెక్షన్ లేని వారు ఎదగరు. దేవునితో కనెక్షన్ లేని వారు ఎదిగినా త్వరగా ఎండిపోతారు. సో టుడే గాడ్ ఇస్ సేయింగ్, నువ్వు పైకి ఎగరాలంటే ఫస్ట్ థింగ్ ఎవరిని అడుగుతూ ఉండాలి? ప్రతిదినము ప్రయోజనకరమైన మార్గం ఏంటో ఉపదేశించేవాని మనం అడగాలి. చూడండి, ఇండిగో ఎయిర్లైన్స్లో నేను ఫ్లై చేయక ముందు 3 అవర్స్ నేను రాజమండ్రిలో అలాగా స్టక్అప్ అయిపోయాను. అప్పుడు నేను నడుచుకుంటా ఉన్నాను, ఎక్కువసేపు కూర్చోలేను కాబట్టి నడుస్తూ ఉంటుండగా ఐ సీన్ పిక్చర్. అక్కడ ఒక ఇలాగే పెట్టారు, ఫ్లెక్స్లో ఈ పిక్చర్ పెట్టారు, ఒకసారి చూడండి. కెన్ యూ రీడ్? గ్రేట్నెస్ ఈజ్ అవర్ డెస్టినీ. We have not lost that can hold us back. We will have greatness if not today, tomorrow. Amen. ఇది నేను డిసెంబర్ 29th 28th రోజు చదివాను. చాలా బాగా అనిపించింది. ఇండిగో వారు లిటరల్లీ వారు ఏం రాస్తున్నారు? వీఆర్ గోయింగ్ టు గ్రో హైయర్. వాళ్ళు ఎంత చక్కగా ప్రకటిస్తూ ఉంటున్నారు. మనకు అన్నీ తెలుసు కానీ మనము ఎదగట్లేదు, మనం ఎగరట్లేదు. బైబిల్ సెలవిస్తుంది దేవునితో ఉన్నవారు బహుగా ఫలిస్తారు. దేవునితో మనం లేక మనం కుళ్ళిపోతున్నామో, వాడిపోతున్నామో, ఎండిపోతున్నామో, పాడైపోతున్నాం. ప్రతిసారి దేవుని మనం అడిగి ముందుకు స్టెప్ వేస్తే కనుక మన ప్రతి తలంపులో ఆయన స్థిరపరుస్తూ ఉంటాడు, మన ప్రతి అడుగులో ఆయన స్థిరపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎక్కడ నువ్వు తొట్టిల్లవు, ఎక్కడ నువ్వు ఊగిపోవు, ఎక్కడ నువ్వు క్రాష్ అవ్వవు. యూ వాంట్ బీ క్రాష్డ్ ఇన్ 2026? నెవర్. యూ వాంట్ యువర్ ఫైనాన్సెస్ టు క్రాష్? నెవర్. చెప్పండి, ఐ డోంట్ వాంట్, నాకు వద్దు, నేను క్రాష్ అవ్వను, ఇమోషనల్గా క్రాష్ అవ్వను, ఫైనాన్సెస్లో క్రాష్ అవ్వను, రిలేషన్షిప్స్లో క్రాష్ అవ్వను. చెప్పగలుగుతున్నారా? ఎస్. ఎందుకు? యు ఆర్ ఆల్వేస్ ఇన్ కాన్వర్జేషన్ విత్ ద పైలటే కంట్రోల్ టవర్తో కాన్వర్జేషన్లో లేకుండా ఫోన్లో వాట్సాప్ చాటింగ్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఏం జరుగుతుంది? ఎవరితో కాన్వర్జేషన్లో ఉండాలి? దేవునితో మనం ఉన్నప్పుడు మనం పైకి స్టేబుల్గా ఎగురుతూ ఉంటాము. ఆమేన్. హల్లెలూయా. ముందు రాబోయేవన్నీ కూడా దేవుడే చూసుకుంటాడు. అందుకే యెషయా 48:17 ఏమని చెప్తున్నాడంటే, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఏం చేయాలి? సో సంగమా, ప్రతి సండే ఎక్కడికి రావాలి? యు నో సంథింగ్, ఎవ్రీ సండే గాడ్ ఈస్ గివింగ్ ద మన్నా ఫర్ ద వీక్. ఎంతమంది వచ్చి చెప్తారు తెలుసా? సో సంఘంలో అక్క మొన్న ఫాస్టింగ్ ప్రేయర్స్లో కూడా చెప్తా ఉన్నారు, అక్క ఐదర్ మేము చేసిన దాన్ని సరి చేసుకోవడానికి ఆ వారంలో మెసేజ్ వస్తుంది, లేదా వచ్చే వారంలో ఏం జరగబోతుందో మేము ఎలా ఉండాలో ఆ మెసేజ్ వస్తుంది. సో వారంలో వచ్చి ఎందుకు ఇది వచ్చిందని మళ్ళీ సండే మెసేజ్ వెళ్ళి వింటే ఆహా అర్థమైంది, ఓకే నవ్ వీ కెన్ గో కాన్ఫిడెంట్లీ అని అనుకున్న వారు ఉన్నారు. దానిలో నేను కూడా ఉన్నాను. ఐ గో బ్యాక్ టు సండే మెసేజెస్. ఐ గో బ్యాక్. నేను గత వారంలో ఉన్న ప్రతి సండే మెసేజ్ నేను వెళ్ళాను.
దేవుడు చెప్పిన ప్రతిదీ. ఒకసారి డిలే, డిసప్పాయింట్మెంట్ వచ్చేసింది. ఏంటి అన్నీ చేద్దాం అనుకున్నా ఏం జరగట్లేదు. ఏంటంటే దేవుడు నువ్వే కదా, నీ ద్వారానే కదా వెదరు చెట్టు కథ చెప్పాను, కొంచెం విశ్వాసం ఉంచు అని దేవుడు చెప్పాడు అదే వారంలో. సో టుడే గాడ్ ఇస్ సేయింగ్, నా ఆజ్ఞలు నువ్వు ఆలకించు. ప్రతి సండే దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఎలా ఉండాలంటే ఒక నిష్టతో, దేవా మాట్లాడు మాట్లాడు మాట్లాడు, నేను క్రాష్ అవ్వద్దు, నేను పైకి ఎగరాలి నాయన. కారుని చూసి చప్పట్లు కొట్టేవారు ఉన్నారా? ట్రైన్ చూసి కొట్టుంటారేమో, కానీ ఫ్లైట్ని చూసి చప్పట్లు కొట్టినప్పుడు నేను కూడా ఉన్నాను. వెన్ వీఆర్ సీయింగ్ ద ఫ్లైట్, యు నో హౌ మచ్ ప్రిపరేషన్ ఫ్లైట్లో ప్రయాణం చేసే వాళ్ళకి ఉంటుంది తెలుసా? ఎంత ప్రిపరేషన్ ఉంటుంది తెలుసా? 3 hours బిఫోర్ టైం లోపల ఉండాలి. ఇఫ్ యు గోయింగ్ వెరీ ఫార్, చాలా దూరము, నువ్వు ఎక్కడికి వీసా తీసుకొని మరి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తే 3 hours ముందే ఉండాలి. నేను 1 hour ప్రయాణం చేసి అటు వైజాగ్ కానీ రాజమండ్రి కానీ వెళ్ళాలంటే కనీసం 1 hour ముందు ఉండాలా లేదా? ఎంత ప్రిపరేషన్. అక్కడ వెళ్ళి నువ్వు ఉట్టిగా అయినా కూర్చోవచ్చు, కానీ బీ దేర్ ఆన్ టైమ్. ఎనీ టైమ్ గాడ్ విల్ సే ఫ్లై. ఈ సంవత్సరంలో దేవుడు ఎనీ టైం నీ పేరు పిలిచి పైకి ఎగురు అంటాడు. రైజ్ అప్, టేక్ అప్ యువర్ మ్యాట్ అండ్ వాక్ అంటాడు. ఆమెన్. అతనికి వాక్ అన్నాడు, సో చర్చ్కి ఏమంటున్నాడు? రైజ్ అప్, టేక్ అప్ యువర్ మ్యాట్ అండ్ ఫ్లై. హల్లెలూయా. మనము ఎదగబోచున్నాము కాబట్టి మన మనస్సు, మన మైండ్ సెట్, మన తలంపులు, మన చెవులు ఎవరికి ఇంక్లినేషన్ ఉండాలి? మై కంట్రోల్. హూజ్ యువర్ కంట్రోల్ టవర్? గాడ్ ఈజ్ యువర్ కంట్రోల్ టవర్. వేర్ డూ యూ గెట్ యువర్ ఇన్స్ట్రక్షన్స్? ఫ్రమ్ గాడ్. అండ్ హౌ డస్ గాడ్, ఏ ఛానల్ని వాడతాడంటే సో చర్చ్ని వాడతాడు. ఎందుకంటే యు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ చర్చ్. గాడ్ ఈస్ గోయింగ్ టు టాక్ టు యూ త్రూ దిస్ చర్చ్ ద హోల్ ఇయర్. ప్రతి దినం కావాలంటే ఇఫ్ యూ వాంట్ వెరీ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, స్పెండ్ టైం విత్ గాడ్. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం నువ్వు ఎగురుతావు, చాలా పైకి వెళ్ళబోచున్నావు. చాలా మంది నిన్ను చూసి చప్పట్లు కొట్టబోచున్నారు. పీపుల్ ఆర్ గోయింగ్ టు కంగ్రాచులేట్ యూ అండ్ సీ యూ దేర్. అక్కడ చూడబోచున్నారు. ఇప్పటి వరకు ఇలా చూస్తారు, ఇప్పుడు ఎలా చూస్తున్నారు? నేను ఇలా చూడబోచున్నారు. ఆమెన్. హల్లెలూయా. ఇప్పటి వరకు నేను కిందగా చూసినవారు, అయ్యో ఏదో చేస్తున్నారులే అనుకున్నవాడు ఇప్పుడు అమ్మ బాబోయ్ అనబోచున్నారు. ఎస్, గాడ్ ఈస్ గోయింగ్ టు రైజ్ యూ అప్ లైక్ దట్. యు నీడ్ ఫ్యూయల్. చెప్పండి, ఐ నీడ్ ఫ్యూయల్ అని చెప్పండి. ఐ నీడ్ ఫ్యూయల్. వాక్యం, ప్రార్థన, వాక్యం, ఈ ఆజ్ఞలు ప్రతి అడుగుడుగున్న మాట్లాడతాడు దేవుడు. ఎంత స్పెషల్గా ఉంటాయి తెలుసా దేవుని మాటలు. మనం అనుకున్నట్టు ఉండవు. చదవండి. కీప్ ఐజియా 48:17 ఆల్వేస్ ఆన్ ద స్క్రీన్. 48:17-18. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఏం కోరుచున్నారు? యేసయ్య 2026లో మన ప్రభు మన పట్ల ఏం కోరుకున్నాడు చెప్పండి? నా ఆజ్ఞలను ఆలకిస్తారా? ఈరోజు నేను అడుగుతున్నాను, ఎంతమంది రెజల్యూషన్ చేసుకున్నారు లేదో? ప్రతి సండే తప్పక నేను దేవుని సన్నిధికి వస్తాను. ఎస్, ప్రతి మండే టు సాటర్డే ప్రార్థన చేయకుండా నేను నా ఇంటి బయటికి వెళ్ళను. దేవుని యొక్క వాక్యము చదవకుండా ఎవరితో నేను మాట్లాడాను. దేవుడు మాట్లాడిన తర్వాతే నేను ఎవరితో అయినా మాట్లాడతాను. దావీదు దగ్గర ఉన్న మంచి లక్షణం ఏంటంటే చీటికి మాటికి ఎక్కడికి వెళ్తాడో దేవుని దగ్గరికి వెళ్తాడు. He was one of the successful kings in the history of Israel. David star, మీకు తెలుసా? దావీదు నక్షత్రము ఇప్పుడు ఇజ్రాయెల్ ఫ్లాగ్లో ఉండింది అదే, దావీదు వంశం. యు నో వాట్ హీ డిడ్? 1 Samuel చూడండి, 1 సమయంలో. సెకండ్ శామ్యూయల్ 5:19. దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించి. ఏం చేస్తున్నాడు? ఒక యుద్ధం వచ్చిందండి, ఒక క్రైసిస్ వచ్చింది. మనము ఫస్ట్ మన మైండ్లో క్యాలిక్యులేషన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది ఇట్లా వచ్చాడు, వీడు ఇట్లా వచ్చాడు, ఇట్లా చేద్దాం. రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. ఎన్ని గుర్రాలు సరిపోతాయి? ఎన్ని రథాలు సరిపోతాయి? దావీదు దగ్గర గుర్రాలు ఉన్నాయంటే ఉన్నాయి, రథాలు ఉన్నాయంటే ఉన్నాయి. వారిని నమ్ముకున్నవాడు శాపగ్రస్తుడు అన్నాడు దావీదు. యెహోవా నమ్ముకున్నవాడు
ధన్యుడు. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. సో దావీదు అందరిని పిలిచి, అడ్వైజర్స్ని పిలిచి, మన దగ్గర ఎన్ని గుర్రాలు ఉన్నాయి, ఎలాగ మనం ఈ యుద్ధాన్ని గెలుస్తామని అనుకోలేదు. కానీ ఎవరి దగ్గర విచారించారు చెప్పండి? నీకు ప్రయోజనకరమైన మార్గం ఏంటో, నీకు ప్రయోజనం ఎక్కడి నుండి వస్తుందో చెప్పే దేవుని దగ్గర విచారించాడు. హీ వెయిటెడ్. విచారించడం అంటే యు వెయిటింగ్ ఆన్ గాడ్ టు టెల్ చెప్పు ప్రభా, మూవ్ తీసుకోవాలా లేదా అంటే యెహోవా దగ్గర విచారించినప్పుడు యెహోవా ఏం చెప్పాడు? పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదని యెహోవా సెలవిచ్చాడు. డిడ్ గాడ్ స్పీక్? ఓకే, పొమ్ము అన్నాడు దేవుడు. దావీదు వెళ్ళాడా? భయపడ్డాడా? ఫిలిస్తీయులు భయంకరమైన, దావీదంటే వాళ్ళకి కూడా భయం. కానీ వారు దావీదు భయపడి ఇంకా బలంగా వచ్చారు. 20వ వచనం చూడండి. దావీదు దేవుడు చెప్పినట్టు వెళ్ళాడు. దావీదు వారిని అక్కడ హతము చేశాడు. అయిపోయింది, యుద్ధం అయిపోయిందా? అదే చాప్టర్లో 22వ వచనం చూడండి. ఫిలిస్తీయులు మరలా వచ్చారు. ఫిలిస్తీయులు ఒకసారి దేవుడిని అడిగాను, వెళ్ళమన్నాడు దేవుడు. ఇప్పుడు దేవుడు వెళ్ళమనే అంటాడు అనుకున్నాడా? చూడండి ఆయన ఏమన్నాడు? దావీదు యెహోవా యొద్ద మళ్ళా విచారణ చేశాడా లేదా? యు గెటింగ్ ఇట్? ప్రతి విషయంలో, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ద సేమ్ ప్రాబ్లమ్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్, గో టు గాడ్. ఎవ్రీ టైమ్ హీ హాజ్ అ డిఫరెంట్ ఆన్సర్. ఆమెన్. సో ఆయన వెళ్ళాడా లేదా అంటే వెళ్ళాడు. దేవుని యొక్క స్ట్రాటజీలో వెళ్ళాడు, గొప్ప విజయము పొందుకున్నాడు. సో ఈరోజు యెషయా 48:19లో నీవు నా ఆజ్ఞలను నువ్వు ఆలకించాలని నేను కోరుకుంటున్నాను. ఆలకించిన ఎడల నీకేం జరుగుతుంది చెప్పండి? నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండునుగాక. దేవుని యొక్క క్షేమం చెప్పండి. నాకు ఈ సంవత్సరం అంతా క్షేమము కలుగునుగాక, నా నీతి సముద్ర తరంగముల వలె ఉండునుగాక. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు టీచ్ యూ. హీ ఈస్ ద బెస్ట్ టీచర్. అందుకే దావీదు ఏమంటున్నాడు తెలుసా? 25వ కీర్తన 5వ వచనంలో ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు? హీఈస్ అ వైజ్ మ్యాన్. సో సంఘంలో ఎవరైతే ఇలాగ ప్రార్థన చేస్తారో ఈ రోజు నుంచి దే ఆర్ వెరీ వైజ్ పీపుల్. ఏంటి ఆ ప్రార్థన? నన్ను నీ సత్యము అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. గాడ్ విల్ గివ్ యూ స్ట్రాటజీ. అలెగ్జాండర్ ద గ్రేట్ దగ్గర లేని స్ట్రాటజీ దేవుడు నీకు దయచేయను గాక. ఆమెన్. హల్లెలూయా. గొప్ప రాజుల దగ్గర లేని స్ట్రాటజీ దేవుడు నీకు దయచేయను గాక. మరుగైన మాటలు దేవుడు నీకు బయలుపరచును గాక. వృద్ధుల కంటే ఎక్కువ జ్ఞానం దేవుడు నీకు దయచేయను గాక. నీ బోధకుల కంటే ఎక్కువ జ్ఞానం దేవుడు నీకు దయచేయను గాక. నీ శత్రువుల కంటే ఎక్కువ జ్ఞానం నీకు దయచేయను గాక. నిన్ను మోసం చేసే వారి కంటే ఎక్కువ జ్ఞానం దేవుడు నీకు దయచేయను గాక. హల్లెలూయా. He said, నాకు బోధించు, నాకు ఉపదేశించు ప్రభా. టీచ్ మీ, టీచ్ మీ, టీచ్ మీ, టాక్ టు మీ, బీ మై కోచ్, బీ మై డైరెక్టర్. హల్లెలూయా. నీవే నా రక్షణకర్తమైన దేవుడు. దినమెల్లా చెప్పండి, ఎప్పటి వరకు? దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. కీప్ రీడింగ్. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడు యథార్థవంతుడై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. మనందరికీ దేవుడు ఉపదేశిస్తాడు. ఈ అధ్యాయంలో దీనులకు ఉపదేశిస్తాడు. యెహోవాయందు భయభక్తులు గల వారికి ఉపదేశిస్తాడు. అంటే అందరికి ఉపదేశిస్తాడా లేదా? ఎస్, ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈజ్ హీ టాకింగ్ టు. దేవుడు నీతి మందులకే చెప్తాడు, నాకు చెప్పాడు, దావీదుకే చెప్తాడు, నాకు చెప్పాడు అనుకుంటున్నాడా? దావీదు ఏమంటున్నాడు? ఆయన ఉత్తముడు, ఆయన మంచివాడు, అందరికీ ఆయన చెప్తాడు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను ప్రయోజకరమైన మార్గంలో దేవుడు తీసుకెళ్తాడు ఈ సంవత్సరం అంతా. ఆమేన్. హల్లెలూయా. సో నీవు ఎక్కువ దేవునితో నువ్వు గడిపినప్పుడు ఎక్కువసేపు ఫ్లై అవ్వడానికి దేవుడు నీ కృప చూపించును గాక. అంటే ద మోర్ ద ఫ్యూయల్ ఇన్ ద ప్లేన్.
కొన్ని ప్లేన్స్ ఉంటాయి, 2, 3, 4 మాత్రమే వెళ్తారు. కొన్ని బోయిన్స్ ఉంటాయి, దాంట్లో వందలాది మంది వెళ్తూ ఉంటారు. ఎక్కువ ఫ్యూల్ ఉంటుంది. నువ్వు ఎంత పెద్ద ప్లేనో అంత మందిని నువ్వు తీసుకెళ్ళగలుగుతావు. అర్థమవుతుందా? నీ ప్లేన్ నువ్వు చక్కగా నడిపించుకున్నప్పుడు, ఫ్యూయల్ సరిగా ఉన్నప్పుడు, అన్ని సరిగా ఉన్నప్పుడు నీ కుటుంబంని కూడా నువ్వు పైకి తీసుకెళ్ళ. యోసేపు అలాంటి వాడా? ఎస్. మొత్తం ఎంతమందిని పోషించుకున్నాడు? 70 మంది వారి పిల్లల్ని, వారందరినీ యోసేపు పోషించుకున్నాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని అక్కడ ఏం చేశాడు? ఐగుప్తు దేశంలో విస్తరింపచేసేటట్టు చేశాడు యోసేపు. హల్లెలూయా. ఆయన దగ్గర కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. మన జీవితంలో కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు, పాపులకు బోధిస్తాడు. అమ్మ ఇక్కడ తప్పెళ్తే నువ్వు క్రాష్ అవుతావు, జాగ్రత్త. యు వాంట్ దట్ కైండ్ ఆఫ్ వార్నింగ్స్? ఎస్. అలామ్స్ కావాలా వద్దా? ఎస్. కొన్నిసార్లు అలామ్స్ లేకనే మనము త్వరగా పాడైపోతున్నాం. దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రతి అడుగడుగునా దేవుడు నాతో నీతో మాట్లాడును గాక. నువ్వు ఎక్కడ ఎగురుతున్నావు చెప్పండి? ఆకాశం, ఉన్నత స్థలం. చూడండి, ఆకాశం మీద ఎగిరేది ఎవరు? చూడండి, ఒకసారి చూద్దాము. హబకుక్ లేక ఆమోస్ 4:13. నాకు ఇష్టమైన వాక్యం మీ అందరికి తెలుసు. ఆమోస్ 4:13. పర్వతములను రూపించిన వాడును, గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్మచేయువాడును, మనుషులు యోచనలు వారికి తెలియచేయువాడును ఆయనే. మనుషుల యోచనలు వారికి తెలియచేవాడు ఎవరు? ఈయన జ్ఞానవంతుడా? ఉపదేశకుడా? అనంత జ్ఞానియా? నీ ఆలోచన నీకే తెలియదు, దేవుడు తెలియజేస్తాడంట నీ ఆలోచన. హల్లెలూయా. ఎస్. ఇంకా భూమి యొక్క ఉన్నత స్థలము మీద సంచరించు దేవుడను సైన్యములకు అధిపతియగు యెహోవాను ఆయనకు పేరు. భూమి మీద ఉన్నత స్థలములలో సంచరించు దేవుడు నిన్ను ఆయనతో పాటు తీసుకెళ్ళునుగాక. ఉన్నత స్థలం మీద నిన్ను ఎక్కించునుగాక. హల్లెలూయా. గాడ్ విల్ గివ్ యూ ద బెస్ట్. ఆమెన్. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ వెరీ క్లోజ్ టు హిమ్, ఇఫ్ యు లిసన్ టు హిమ్. నేను పెంచాలనుకుంటున్నాను నా పిల్లల్ని, నేను గొప్ప చేయాలనుకుంటున్నాను నా కుమార్తెలను, కానీ వారు నా మాట విననొల్లగా పోయిరి. సమ్మతించిన మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థాలను మీరు ఏం చేస్తారు? ఎంతమందికి 2026లో నాకు అన్ని శ్రేష్టమైనవి రావాలి? కల్తీ పాలు, కల్తీ గుడ్లు, కల్తీ బియ్యము, కల్తీ బిర్యానీ. ఒకసారి ఇదే నేను ఎయిర్పోర్ట్లో ఆకలేసింది, 3 hours ఉన్నాను. ఆకలేసింది, మంచిగా ఏదైనా చీట్ డే ఏదైనా తినచ్చు అనుకున్నాను. నేను చీట్ డేస్ అంటే నాకు ఇష్టం, ఎందుకంటే వారం అంతా కూడా సరిగ్గా తిన్నాను. సో చీట్ డేస్ రోజు మంచిగా తిందాం అనుకొని వెళ్ళంగానే ఏముందమ్మా అంటే ఈరోజు సమోసాలు ఉన్నాయి, పఫ్స్ ఉన్నాయి, తర్వాత శాండ్విచ్ ఉందని. శాండ్విచ్ ఉంది కదా, ఓకే శాండ్విచ్ తిందాం మంచిగా అనుకుని శాండ్విచ్ అని ఇలా చూస్తున్నాను. ఆ శాండ్విచ్లో పురుగులు తిరుగుతున్నాయి. ఎక్కడ? ఎయిర్పోర్ట్లో. తర్వాత లోపలికి వెళ్ళాక ఆకలేస్తూ ఉంది. ఎదురుగా చెక్-ఇన్ లోపలికి వెళ్ళినాక ఇంకొక పాయింట్ ఉందన్నమాట, ఫుడ్ పాయింట్. అక్కడికి వెళ్దామంటే నాకేం గుర్తొచ్చింది? ఎయిర్పోర్ట్లో కూడా ఏమున్నాయి? పురుగులు ఉన్నాయి. ఐఎమ్ అ బ్యాడ్ అంబాసిడర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్. మనం తింటామా? దేవుడు అంటున్నాడు, నీకు శ్రేష్టమైనవి రావాలా? నా మాట విను. నువ్వు శ్రేష్టమైన తినాలనుకుంటున్నావా? ఎస్. శ్రేష్టమైనవి, మేలుకరమైనది ఈ సంవత్సరం అంతా నువ్వు భుజించాలనుకున్నావా? జస్ట్ లిసన్ టు మీ. ఆమెన్. ద్వితీయోపదేశకాండం 32:13. సమయం అవుతుంది. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానికి ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను. భూమి చెప్పండి. భూమి ఒక్క ఏం స్థలం అది? ఉన్నత స్థలములు. 32:13. 32 చెప్పండి. భూమి యొక్క ఉన్నత స్థలం నందు దేవుడు నన్ను ఎక్కించును, పొలంలో నా పంట నాకు తినిపించును, కొండ బండ నుండి తేనెను, చెక్కుముకి రాతి బండ నుండి నూనెను నాకు జుర్రించును. హల్లెలూయా. విశ్వాసంతో పలకండి. దిస్ ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ January 2026. విశ్వాసంతో పలకండి. దేవుడు అన్నాడు, ఇక్కడ ఉన్న వారికి ఎవరికి విశ్వాసం లేదు ఆమె నన్న వారు ముందు లైన్లో కూర్చున్నామా, మీకరికే నేను బోధన చేస్తాను. భూమి యొక్క ఉన్నతమైన స్థలంలో
మీకు ఎంతమందికి నచ్చిందో లేదో, రేపు దివ్య అక్కని మీరు ఎక్కడ చూడబోచున్నారు? ఉన్నత స్థలంలో. మీరు అందరూ అక్క అంటారు. మరి మీరు చెప్పండి, మిమ్మల్ని చూసి మీ ఆటోగ్రాఫ్ ఇస్తారా సార్, మేడం అనేటట్టుగా దేవుడు నేను ఎక్కిస్తానంటున్నాడు. హల్లెలూయా. పొలంలో పంట తిను అన్నాడంట, తినిపిస్తాడంట. హల్లెలూయా. తినిపిస్తాడు మన ప్రభు, శ్రేష్టమైనది కలిపి మరి తినిపిస్తూ ఉంటాడు. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను దేవుడు ఏం చేస్తాడు? జుర్రిస్తూ ఉంటాడు మనకి. హల్లెలూయా. ఇఫ్ యు సీ ద హోల్ థింగ్, గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ లైక్ దాట్. ఆమెన్. కానీ కొన్ని దేవుడు చేయమని చెప్తా ఉంటున్నాడు. అదేంటో మనం విని ముగించుకుందాం. ఎస్, ఆర్ యు రెడీ? ఓకే, సో చర్చ్, ఆర్ యు రెడీ టు fly, take off? Are you ready to? How do you do that sound? Yeah, that's అదేంటి, మేము వెళ్ళేటప్పుడు ఊ అంటున్నారా లేక మీరు వెళ్ళేటప్పుడు ఊ అంటున్నారా? ఓకే, సో when we are ready to take off, we should be very careful. ఒకసారి ఒక ప్లేన్ క్రాష్ అయిపోయింది భయంకరంగా. ఎందుకు క్రాష్ అయిపోయింది అని రీసెర్చ్ చేస్తారు కదా. రీసెర్చ్ చేసినప్పుడు ఆ ప్లేన్ ఫ్లైట్ వింగ్స్ ఉంటాయి కదా, ఆ వింగ్ దగ్గర ఒక చిన్న నట్ లూజ్ ఉందంట. ఏముందంట? ఒక చిన్న నట్ లూజ్గా ఉంది. సో టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఆ వైబ్రేషన్స్కి ఏం జరిగింది? ఆ నట్టు ఊడిపోయి పడిపోయి ఆ వింగ్ ప్లేన్ మొత్తాన్ని అది స్టెబిలైజ్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. ఆ వింగ్ ఏమైపోయింది? ఆ గాలి ఫోర్స్కి ఆ నట్టు ఊడిపోవడం వల్ల 2 పార్ట్స్ ఇరిగిపోయింది. కాబట్టి ల్యాండ్ అయ్యేది క్రాష్ అయిపోయింది. వీ షుడ్ బీ వెరీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ టేకింగ్ ఆఫ్ 2026లో. సో చర్చ్, నువ్వు ఫ్లైట్లో కనబడ్డం, ఫ్లైట్లో ప్రయాణించడం, అందరి దగ్గర నువ్వు ఉన్నతమైన భూమి యొక్క ఉన్నత స్థలంలో ఎక్కడమో ఎంత పవర్ఫుల్లో, అక్కడి నుండి కింద పడ్డమో అంత డేంజరస్. యూ షుడ్ బీ వెరీ కేర్ఫుల్. ఇందాక పాస్టర్ గారు కూడా చెప్పారు, చిన్న పాపమే కదా అని మనము కాంప్రమైజ్ అవ్వద్దు. చిన్న నట్టే కదా. ఆయన అనుకున్నాడు, అసలు ఎందుకు ఆ నట్టుని బిగించలేదంటే ఆయనకి సడన్గా కాఫీ గుర్తొచ్చిందంట. ఏం గుర్తొచ్చింది? ఆ కాఫీ తాగి వచ్చినాక నట్టును బిగిద్దాం అనుకున్నాడంట. ఎంత క్యాజువల్ చెప్పండి. ఐ వోంట్ బీ క్యాజువల్ ఇన్ 2026. చూడండి, క్యాజువల్గా ఉన్నాడు. ఏముంది, ఆ నట్టే కదా, కాఫీ తాగి వచ్చి బిగిద్దాం అనుకున్నాడు. కాఫీ తాగాడు, నట్టు మర్చిపోయాడు. అతని మూలంలో ఏమైపోయింది? ప్లేన్ క్రాష్ అయ్యి. మన జీవితాల్లో ఆ చిన్నవి ఏంటి? స్లైడ్ పెట్టండి. దర్ సమ్ థింగ్స్ విల్ క్రాషెస్. మనం పైకి వెళ్తాం, ఓకే, దేవుడు మనల్ని ఉన్నత స్థలంలో తీసుకెళ్తాడు. బట్ ఫస్ట్ థింగ్ ఇస్ సిన్. అన్కన్ఫెస్ సిన్ క్రియేట్స్ గ్యాప్ బిట్వీన్ అస్ అండ్ గాడ్. అందుకనే దేవుడు అంటున్నాడు, ఆ పాపాన్ని మీరు తొలగించండి. రెండోది చూద్దాం, రాంగ్ డెసిషన్స్, తప్పుడు నిర్ణయాలు. నాకు అన్నీ తెలుసులే అనుకున్న వాడికి ఏమీ తెలియదంట. దేవా నీకు అన్నీ తెలుసు. చూడండి, దావీదు ఏమంటున్నాడు అంటే, దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను. హోల్ డే ఐఎమ్ వెయిటింగ్ ఆన్ గాడ్ టు టెల్ మీ హిజ్ ఆర్డర్, హిజ్ ఇన్స్ట్రక్షన్. నాకు చెప్పు ప్రభా, నాకు నేర్పించు ప్రభా, నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభా, ఎలా మాట్లాడాలి ప్రభా, ఎలా నడుచుకోవాలి, నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, నా చూపులు ఎలా ఉండాలి, నా నడక ఎలా ఉండాలి, ఏది నేర్చుకోవాలి, ఏ కోర్సులో ఉండాలి, ఏ జాబ్లో ఎంటర్ అవ్వాలి, బెంగళూరులో ఉండాలా, హైదరాబాద్కి వెళ్ళాలా, యుఎస్కి వెళ్ళాలా, వీసా అప్లై చేయాలా. మన సొంత డిసిషన్స్ ఇంకా ఆపేద్దాం. బికాస్ ఎన్నిసార్లు మనం రాంగ్ డిసిషన్స్ తీసుకున్నాం, ఎన్ని విషయాలు అడగక తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నీ కూతురు జీవితం నువ్వు నాశనం చేసుకోలేదా? నీ కుమారుని జీవితం నాశనం చేసుకోవట్లేదు, నీ జీవితం నువ్వు నాశనం చేసుకోవట్లేదా? ఆస్క్ గాడ్. పక్కన వారికి చెప్పండి, బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్ ఎవరిని అడగాలి? కంట్రోల్ టవర్ని అడగాలి. ఈజ్ ఇట్ ద రైట్ టైం టు ల్యాండ్? ల్యాండ్ అవుతారా? రోజంతా నవ్వుతానేమండి. సో ఎనీవే, దినమెల్లా దావీదు ఏం చేశాడు? దినమెల్లా కనిపెట్టుకున్నాడు, నేను తీసుకున్న అడుగు కరెక్టా రాంగా. ప్రభు అడగాలి. వివాహ తారీఖు కూడా మనం పెట్టుకుంటాం కదా. చాలామంది ఏం చూస్తారు? ఆ సండే అయితే మాకు లీవ్స్ ఉంటాయి, లేక మంచి హాలిడే సీజన్లో చూద్దాం, లేక కొంతమంది డేట్స్ చూస్తారు. మంగళవారం అయితే అస్సలు పెళ్ళే పెట్టుకోరు,
సో చాలామంది దే హ్యావ్ దర్ ఓన్ సెట్ ఆఫ్ సూపర్స్టిషియస్ థింకింగ్, మూఢనమ్మకం అంటారు. సో చాలా భయంకరంగా ఉంటాయి కొంతమంది. నేను చాలా ఇలాగ ఫ్యామిలీస్లో వెళ్తూ ఉంటాను కదా, బికాస్ ఆఫ్ పాస్టర్ అయినాక సేవకురాలుగా వెళ్తూ ఉంటాను కదా, ఎంత అడ్డమైన మూఢనమ్మకాలు ఉంటాయి. నేను ఒకటే అడుగుతాను, మీరు అడిగారా? ఆ రోజు నెమ్మది ఉండదు. కానీ దేవుడు సిద్ధపరిచిన దినము రోజు ఘనంగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఏదైనా తను ప్రేమించే వారికి దేవుడు ఎలా సిద్ధపరుస్తాడు? కంటికి కనబడని, చెవికి, హృదయానికి అగోచరమైనవి దేవుడు. సో యూ షుడ్ ఆస్క్ గాడ్. సో డోంట్ టేక్ ఎనీ రాంగ్ డెసిషన్ ఇన్ 2026. ఎందుకంటే బిగ్ టైం రిగ్రెట్ అవుతావు. చూడండి, చాలా దూరం రాంగ్ డెసిషన్ తీసుకొని ప్రయాణమై తిరిగి రావడానికి టైం పడుతుందా లేదా? ఎస్. సో బీ వెరీ కేర్ఫుల్. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఒకవేళ వారు ఎంత ఇష్టమైన దేవుడు వద్దంటే ఇష్మాయిల్ లాగా వారిని పంపించడానికి ఇష్టపడినట్లయితే దేవుడు నీ ఫ్యూచర్నే కాదు, నీ జనరేషన్ని కాపాడడానికి మంచి త్రోవలో దేవుడు నిన్ను నడిపించును గాక. లెట్స్ సీ ద థర్డ్ వన్, ఇగ్నోరింగ్ గాడ్స్ ఇన్స్ట్రక్షన్స్. ఏం జరుగుతుంది అప్పుడు? ఇట్ వీకెన్స్ ప్రొటెక్షన్. దేవుని యొక్క మాటలు ఇగ్నోర్ చేస్తే, డిసొబీడియన్స్, అవిధేయత చూపిస్తే మనం వీక్ అయిపోతాం. సో 4 చూద్దాం. 4 ఏంటి? ఇవన్నీ చిన్న నట్స్ చెప్పండి. దీస్ ఆర్ ఆల్ స్మాల్ హోల్స్ ఇన్ మై హార్ట్. హార్ట్లో హోల్ ఉంటే బతుకుతావా? చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి. ఇవన్నీ మన హృదయాన్ని మనం చెక్ చేసుకోవాలి. 4 ఏంటి? క్షమించలేని తత్వం. ఎవరైనా ఏదైనా చెప్తే, ఎవరైనా చేస్తే దినం మెల్ల మూడ్ ఆఫ్ చేసుకుంటాం. వారు ఇలా అన్నారు, వారు అలా అన్నారు. క్షమించలేని స్థితిలో మనం ఉంటున్నాం. బట్ గాడ్ ఇస్ సేయింగ్ ఫర్గివ్నెస్కి ఫ్రూట్స్ చాలా పెద్దవండి, చాలా గొప్ప ఫ్రూట్స్. ఆమెన్. 5ది చూద్దాం. ప్రైడ్, గర్వం. ఎక్కడైనా నేను చేశాను, నా వల్ల, నా ఉపవాసము వల్ల, నా ప్రార్థన వల్ల మా ఫ్యామిలీని నేనే మోస్తున్నాను, నేనే ఉద్యోగం చేస్తున్నాను. ఆల్ దిస్ షుడ్ నాట్ హ్యాపెన్. 6ది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, వ్యర్థమైన మాటలు మాట్లాడడం. నా బ్రతుకు బస్ స్టాండ్. అదేంటి? అది అన్గార్డెడ్ వర్డ్స్. నువ్వు ఏది అంటావో ఈ సంవత్సరంలో అది జరుగును గాక అన్నాను అనుకోండి, ఏమంటావు? ఐ యామ్ బ్లెస్సింగ్, నాకు మంచి ఉద్యోగం వచ్చేసింది అంటావు కదా. సో మాటలు, అనవసరమైన కొట్లాటలు, అనవసరమైన శాపాలు కొని తెచ్చేది మన నోరే, చిచ్చు పెట్టే నాలుక. 7ది కాంప్రమైజ్. చిన్న చిన్న విషయాల్లో కాంప్రమైజ్ అవ్వడం. అవన్నీ ఏం చేస్తాయి అంటే లీక్ చేస్తాయి. లాస్ట్ది నెగ్లెక్టింగ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని యొక్క సన్నిధిని నెగ్లెక్ట్ చేయడం. ఈరోజు నేను సేవకురాలుగా ఉండడానికి కారణము బైబిల్ అయితే, దేవుడిని ప్రతిరోజు అడిగే ఒక్క ప్రార్థన. మోషే చేశాడో లేదో అనేది నాకు ఇప్పుడు కాదు, కానీ ఎప్పటి నుండో ఐ ప్రాక్టీస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని ఆహ్వానించేవారు ఏ రూమ్లో వెళ్తే ఆ రూము వెలిగించబడుతుంది తెలుసా అండి మీకు? దేవుడు సన్నిధి ఎవరితో ఉంటే వారు ప్రత్యేకింపబడతారు తెలుసా అండి మీకు? వాళ్ళు శ్రేష్టంగా ఉంటారు. ఈ సంవత్సరం అంతా వీఆర్ స్పెషల్ పీపుల్ బికాస్ వీ క్యారీ ద పవర్ఫుల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఆల్ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్. ఆమెన్. హల్లెలూయా. సో ఇవన్నీ చిన్న చిన్న నట్స్ మన జీవితంలో. మనం పైకి ఎగరాలనుకుంటున్నాం కానీ మనము త్వరగా కింద పడిపోతున్నాం. మళ్ళా లేవాలని చూస్తున్నాం, మళ్ళా కింద పడిపోతున్నాం. ఈసారి ఇలా ఉండకూడదు. 2026 మనము టేక్ ఆఫ్ చేసామంటే దేవుడు మనల్ని ల్యాండ్ చేసేంత వరకు, మనల్ని గమ్యం తీసుకెంత వరకు మనం పైకి ఎగురుతూనే ఉండాలి. ఆమెన్. ఉన్నత స్థలంలో దేవుడు నిన్ను ఎక్కించును గాక. సో చిన్న చిన్న కాంప్రమైజెస్ వద్దు. ఒక ఆయన అంట ఒక చక్కని తెల్ల కొత్త షర్ట్ వేసుకొని బయట ఫంక్షన్కి వెళ్ళాడంట. అయితే చాలా జాగ్రత్తగా ఉన్నాడు, చాలా తెల్లగా ఉంది షర్ట్, చాలా జాగ్రత్తగా ఉన్నాడంట. పక్కనోడు అంటున్నాడంట, ఏంటి అసలు నీ షర్ట్ మడత పడట్లేదు ఎంత అంటే, నేను జాగ్రత్తగా ఉంటున్నాను, ఏది కూడా ఎక్కడ కూడా నేను ఏది అంటించుకోవడానికి ఇష్టం లేదు, నాకు ఈ షర్ట్ ఏంటి తెల్లగా ఉంది, ఇట్లానే ఉంచుకోవాలనుకుంటున్నాను అన్నాడంట. అనే వరకే తినేటప్పుడు ఒక చిన్న బాబు వచ్చి షర్ట్లో ఏదో మరక అంటించాడు. మరక అంటించిన తర్వాత ఎలాగ మరక అంటింది కదా అనేసి ఆయన ఏం చేశాడు, ఇంకా చేసేది ఏం లేదనేసి ఇష్టం వచ్చినట్టు అన్ని పడేసుకుంటున్నాడంట. ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నాడంట, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నాడంట. పక్కనోడు అడిగాడంట, అదేంట్రా ఇప్పుడే కదా నువ్వు చెప్పావు, దీన్ని కాపాడుకుంటున్నావు అని చెప్పావు, ఏంటంటే ఆల్రెడీ మరక పడిపోయింది, ఇంకేం కాపాడుకునేది, ఆల్రెడీ పాడైపోయింది, ఆల్రెడీ ఉతకాల్సిందే, కాబట్టి ఇంకా పాపాలు చేస్తున్నాం. మన జీవితంలో అలా ఉండకూడదు.
టుడే ఐ వాంట్ టు షో యూ అ స్మాల్ ఇలస్ట్రేషన్. సో ఇది ఒక బాటిల్, ఇది మన లైఫ్ అనుకుందాం, ఓకే, మన హృదయం అనుకుందాం, ఓకే. దీంట్లో దేవుడు, సంబడి ప్లీజ్ హెల్ప్ మీ, ఇఫ్ సంబడి కెన్ కమ్ అండ్ హెల్ప్ మీ. సో ఇది మన లైఫ్ అండి. మనము బాగా ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నాం, ఓకే. చాలా యూస్ఫుల్ పాత్రగా మనం ఉన్నాం అనుకున్నాం, ఓకే. శ్రేష్టమైనది ఈ లోకంలో మన కుటుంబాలకి మనం ఇవ్వాలనుకుంటున్నాం, ఓకే. కానీ దీంట్లో చిన్న చిన్న కాంప్రమైజెస్ ఉన్నాయి, చిన్న చిన్న పాపాలు ఉన్నాయి, చిన్న హోల్స్ ఉన్నాయి, చిన్న రంధ్రాలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు వచ్చి పోస్తున్నాడు అనుకుందాం, బ్లెస్సింగ్స్, ఓకే. హీస్ పోరింగ్ బ్లెస్సింగ్స్ ఆన్ us. పోయండి. దేవుడిది పెద్ద చేయ చిన్న చేయ? పెద్ద చేయి. దేవుడు నిండా పోస్తాడా సగం పోస్తాడా? నిండా పోస్తా ఉన్నాడు. ఇక్కడ కింద ఏమవుతుంది? కెన్ యూ ఆల్ సీ దిస్? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ద బ్లెస్సింగ్స్ ఆర్ లీకింగ్. ఏం జరుగుతుంది? మన జీవితంలో కొన్నిసార్లు మనము సరిగ్గా లేకపోతే మన గాయాలు, చాలాసార్లు గత సంవత్సరంలో జరిగిన గాయాలు, నాకు ఇలా చేశాడు, మా ఆయన ఇలా అన్నాడు, లేక మన జీవితంలో పాపం ఉన్నా, మన జీవితంలో కాంప్రమైజెస్ ఉన్నా, మన జీవితంలో చిన్న పాపమే కదా, ఆ చిన్న తాగుడే కదా, ఆ చిన్నదే కదా, ఆ చిన్న తిట్టుల నోరే, ఆ చిన్న బూతులే కదా అని మనం అనుకుంటే దేవుడు పోస్తా ఉన్నాడు. చూడండి ఎంత త్వరగా బ్లెస్సింగ్స్ లీక్ అయిపోయాయి. ఉండట్లేదు. బట్ గాడ్ ఈజ్ సో గుడ్, హీ స్టిల్ పోరింగ్. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అది లీక్ అవుతుంది కాబట్టి ఫస్ట్ దేవుడు నింపే బదులు ఏం చేస్తాడు తెలుసా? దాన్ని ఏం చేస్తాడు? ఫస్ట్ దాన్ని పూడ్చడానికి ప్రయత్నం చేస్తాడు, దీన్ని పారేయడు. ఆమెన్. టుడే మై గాడ్ ఇస్ సేయింగ్, నువ్వు లీక్ అవుతున్నావు, నీకు అన్ని రంధ్రాలు ఉన్నాయి, నీ హృదయము సరిగ్గా లేదు, నీ హృదయం గాయాలతో ఉంది, నీ జీవితం అంతా పాపంతో ఉంది. ఇక్కడ ఒక పాపం, అక్కడ ఒక పాపం, ఇక్కడ ఒక పాపము, ఇలాగ నీ జీవితం ఉంది. కాబట్టి పడేద్దామా? ఇది పడేద్దామా? దేవుడు అడగడు. దేవుడు ఏది దేనికి పనికిరాదు, నా బ్లెస్సింగ్స్ అన్ని వేస్ట్ అవుతున్నాయి అనుకోడు. మన ప్రభు ఏం చేస్తాడు తెలుసా? ఈ న్యూ ఇయర్ రోజు దేవుడు ఎక్కడెక్కడ నువ్వు లీక్ అవుతున్నావో ఆ గాయానికి కట్టవచ్చున్నాడు. ఎక్కడెక్కడ రంధ్రాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ పాపం ఉందో, నువ్వు ఒక్కసారి అవును ప్రభా, నాకు ఈ పాపము నన్ను 20 ఏళ్ళ నుండి ఏలుతుంది ప్రభా, అయ్యా ఈ కాంప్రమైజ్లో ఉన్నాను, ఈ భయము, నాకు విశ్వాసం ఉంది అనుకుంటున్నాను కానీ నాకు భయం ఎక్కువ ఉంది. చూడండి బ్లెస్సింగ్స్ ఎలాగా లీక్ అవుతూ ఉంటున్నాయి. సో మన ప్రభు ఏం చేస్తున్నాడంటే టుడే ఈస్ సేయింగ్, నీ జీవితం అలాగా లీక్ అవ్వడానికి నీకు ఇస్తున్నాను బ్లెస్సింగ్స్, కానీ అది నువ్వు కాపాడుకునే స్థితిలో నువ్వు ఉండాలి. నువ్వు పైకి ఎగరాలంటే ప్రతిదీ దేవుడు చూసుకున్నాడు. చిన్నది కూడా దేవుడు నీకు హెచ్చరించబోతున్నాడు ఈ సంవత్సరం. నువ్వు చిన్నగా తలంపు తప్పుగా అనిపించింది అనుకోండి, చిన్నగా ఎవరైనా అమ్మాయిని చూసి అనుకున్నాం అనుకోండి, దేవుడు గద్దిస్తాడు. ఎందుకంటే ఆ చిన్నది రేపు ఏమవబోతుంది? నీ జీవితంలో బ్లెస్సింగ్స్ లీక్ అవ్వడానికి పనిచేస్తుంది. చిన్న తలంపు, చిన్న అబద్ధం, చిన్న దొంగతనం, డబ్బుల విషయంలో కావచ్చు, ఇంటి విషయంలో కావచ్చు. సో టుడే త్రూ ఆయన సేవకుల ద్వారా మనకి అందరికీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను పెంచాలని ఆశపడుతున్నాను. నా బ్లెస్సింగ్స్ నీకు నేను ఫుల్ నిండా 6 బాణలు నిండా దేవుడు పోయమన్నాడా? కొంచెం పోయమన్నాడా? సగం పోయమన్నాడా? అంచుల మట్టుకు నింపమన్నాడు. ఆ బాణల్లో ఒకవేళ హోల్స్ ఉంటే నింపమనేవాడా దేవుడు? బికాస్ ఇట్ విల్ బీ వేస్ట్. బట్ టుడే గాడ్ ఇస్ సేయింగ్, నేను నీ విమోచకుడను, నీకు చాలా నేను చెప్తాను, ప్రతిదీ నేను చెప్తాను. నేను ఎందుకు చెప్తున్నానంటే యువర్ బ్లెస్సింగ్ షుడ్ నాట్ లీక్, అది పడిపోకూడదు. ఆమెన్. నీ హృదయము చాలా దృఢంగా ఉన్నప్పుడు, చాలా గట్టిగా ఉన్నప్పుడు, చూడండి ఎన్ని మెడికల్ చెక్స్ జరుగుతాయి తెలుసా? ఒక పైలట్కి ఎన్ని మెడికల్ చెక్స్ జరుగుతాయి తెలుసా? మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి నేను చెప్తున్నాను, బికాజ్ ఈజ్ అ పైలట్. కనీసం మనకి ప్రతి ఇయర్ మెడికల్ చెక్స్ జరుగుతాయి. బ్లడ్లో కనీసం కూల్ డ్రింక్ కూడా ఉండకూడదు, ఆ షుగర్స్ ఉండకూడదు అంట తెలుసా అండి. కూల్ డ్రింక్ తాగితే 6 నెలల వరకు మళ్ళా మెడికల్ టెస్ట్ చేయరంట. దే విల్ అగైన్ డూ ఇట్. కెన్ యూ బిలీవ్? నేను పైకి ఎగరాలని అనుకుంటున్నాం, కానీ పైకి ఎగిరిన తర్వాత మనకున్న మన తలంపులు, మన ఆలోచన, మనకున్న పాపము, మనకున్న వాటి బట్టి మనం త్వరగా క్రాష్ అవుతాం. అందుకే దేవుడు ఈరోజు మనకి చెప్తా ఉంటున్నాడు, నా బ్లెస్సింగ్స్ని ఎప్పటికీ నేను నీకు ఇస్తాను,
కానీ నీవు ఆ చిన్న చిన్నవి నువ్వు పూడ్చుకోవాలి. ఎలా పూడ్చుకుంటాం? దేవుడు అంటున్నాడు పాపులకు ఆయన బోధ చేస్తాడు. యు గోయింగ్ రాంగ్ హియర్, అది నువ్వు ఫస్ట్ కవర్ చేసుకో. సో ఏరోప్లేన్ టేక్ ఆఫ్ ముందు చెకింగ్ చేస్తారా లేదా, టెస్ట్ చేస్తారా లేదా, గ్యారంటీ ఇస్తారు, నవ్ ఇట్ ఈస్ రెడీ టు ఫ్లై అనే గ్యారంటీ ఇస్తారా లేదా, అప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది. అది మీకు తెలుసు కదా, అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ అయిందని తెలుసు కదా. ఏ మాసంలో? గత సంవత్సరంలో జూన్ 12వ తారీఖు భయంకరంగా క్రాష్ అయింది. ఇలా టేక్ ఆఫ్ అవుతుంది మెడికల్ కాలేజ్కి ఏమంటారు దూసుకెళ్ళిపోయింది, మొత్తం క్రాష్ అయ్యి అక్కడ ఉన్నవారు, ఫ్లైట్లో ఉన్నవారు ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా మీకు? లండన్కి వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడికి? చాలా దూర ప్రయాణం వెళ్తున్నారు. కొత్త జంటలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వృద్ధాప్యంలో ఒక ఆమె అయితే అసలు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదంట. తన బిడ్డలు యూకేలో ఉన్నారని వారిని చూడ్డానికి వెళ్ళింది, ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు. ఆమె క్రాష్ అయిపోయింది, కాలిపోయింది. వాట్ ఈస్ ద మిస్టేక్? వాట్ ఈస్ ద మిస్టేక్? ఇంజన్లో చిన్న ప్రాబ్లం వచ్చిందంట అండి. ఎక్కడ? ఇంజన్లో. అది ఎందుకు అంటే సరిగా చెక్ చేయలేదంట. ఎందుకు క్రాష్ అయిందంటే సరిగా చెక్ చేయలేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు ఆశలు బాగానే ఉన్నాయి, కానీ ఆశ తగ్గట్టు జీవితం కూడా నీకు కలిగి ఉండాలంటే నన్ను అడుగుతా ఉండు, నేను నీతో మాట్లాడుతూ ఉంటాను. ఏ డైరెక్షన్ వెళ్ళాలో నేను నీకు చెప్తాను. ఎక్కడ ఆగాలో ఆగిపోవాలి, ఎక్కడ గో ప్రొసీడ్ అన్నప్పుడు ప్రొసీడ్ అవ్వాలి. వద్దు, ఈ యుద్ధం నీది కాదు యెహోవాది అని నేను చెప్తే ఆ యుద్ధం జోలికి నువ్వు వెళ్ళకూడదు అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. హల్లెలూయా. అనవసరమైన యుద్ధాలు మనము 2025లో మనము అనవసరమైన యుద్ధాలు, పోరాటాలు గుండా మనం వెళ్ళాం. సంగమా, విత్ అ బర్డెన్ ఇన్ మై హార్ట్ యాజ్ యువర్ పాస్టర్, ఐ నో ఐ హ్యావ్ సీన్ లైఫ్. ఎందుకంటే పాస్టర్స్కి వచ్చే టెంప్టేషన్స్, పాస్టర్స్కి వచ్చే ప్రెషర్, ప్రాబ్లమ్స్, నిజంగానే దేవుని మీదనే మాత్రమే ఆనుకోవడానికి కొన్నిసార్లు వారికి భయంకరమైన అందరికంటే ఎక్కువ పోరాటాలు ఉంటాయి. కానీ నేను అంటున్నాను ఒకటే, ద కంట్రోల్ టవర్ ఈజ్ ఆల్వేస్ టాకింగ్ టు యూ. నువ్వు అవైలబుల్గా ఉండి ప్రవ్వా నాతో మాట్లాడు నాయన అంటే ఆయన నీ విషయంలో నువ్వు ప్రయోజనకరమైన జీవితం జీవించాలనే ఆశ నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, నీ పక్కనున్న వారి కంటే, నీ బంధువుల కంటే, నీ సొంత భార్య కంటే, నీ సొంత భర్త కంటే కూడా దేవునికి నీ పట్ల ప్రయోజనకరమైన తలంపులు ఉన్నాయి. దేవుడు నేను పెంచాలని ఆశపడతా ఉంటున్నాడు. హీ వాంట్స్ యూ టు గో హయ్యర్ అండ్ హయ్యర్. భూమి మీద ఉన్న ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. దిస్ ఈస్ ద ప్రామిస్ అండ్ దెర్ ఇస్ అ స్మాల్ కండిషన్ టు దట్ ప్రామిస్. వాట్ ఈస్ దట్ కండిషన్? మీకు చెప్పాను, 8 పాయింట్స్ చెప్పాను. హార్ట్లో హోల్ ఉందండి అంటే ఎక్కువ రోజులు బ్రతకలేం. కనీసం వీ కెనాట్ ఈవెన్ లిఫ్ట్ అప్ సమ్ వెయిట్స్. నీ హృదయం నువ్వు కాపాడుకో. ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఫస్ట్ డే దేవుడు మనకి చెప్పింది ఏంటంటే, కొన్ని కాపాడుకోమంటూ దేవుడు నీ హృదయాన్ని కాపాడుకో. ఎక్కడ లీక్ అవుతుంది నీ హృదయం? ఏ పాత గాయాలు ఉన్నాయి నీ హృదయంలో? ఎవరిని క్షమించలేని స్థితిలో నువ్వు ఉన్నావు? ఏ తప్పులు వెంట తీసుకొని వస్తా ఉన్నావు బ్యాగేజ్ లాగా. ట్రైన్లో ఏం చెప్తారు తెలుసా అండి? పాతకాలంలో మేము ఊటీలో చదివి ట్రైన్ జర్నీ చేసేవారం. లెస్ బ్యాగేజ్ హ్యాపీ జర్నీ అని చెప్తారు. ఏంటండి? లెస్ బ్యాగేజ్ హ్యాపీ జర్నీ. మనల్ని కిందకి తీసుకెళ్ళే పాపాలు రోజు ఉన్నాయి, కిందకి తీసుకెళ్ళే డెసిషన్స్ రోజు మనలోనే ఉన్నాయి. ఎవరో నిన్ను పాడు చేయాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వే కిందకి తెచ్చుకుంటావు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నా మాట వింటే చాలు, సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క శ్రేష్టమైన ఫలములు నువ్వు అనుభవిస్తావు. ఆమేన్, హల్లెలూయా. శ్రేష్టమైన ఫలాలు అనుభవించారా 2025లో? డౌట్ఫుల్ అంటే మీరు వినలేదా? దేవుని మాట వినలేదా? శ్రేష్టమైనది మనము అనుభవిస్తాం. టుడే ఐవ్ సీన్ సో మెనీ పీపుల్ వేరింగ్ సారీస్, యంగ్ గర్ల్స్ ఎంత శ్రేష్టంగా ఉన్నారు. ద హోల్ ఇయర్ మీరు అలాగే శ్రేష్టమైన వేసుకోవాలి, శ్రేష్టమైన ఉద్యోగాల్లో ఉండాలి, శ్రేష్టమైన ఆహారము తినాలి. కల్తీ ఆహారము తింటారా? ఒక్కొక్కసారి పాస్టర్ గారు ఏమంటారు తెలుసా? మేము నూడిల్స్ అడిగినప్పుడు, నూడిల్స్ ఇచ్చినప్పుడు ఒక చిన్న జిల్ల పురుగు మంచి హోటల్లో కనపడింది. అప్పుడు వెయిటర్ని పిలిచి అంటాడు పాస్టర్ గారు, ఏంటయ్యా మేము వెజ్ నూడిల్స్ అంటే మాకు నాన్ వెజ్ నూడిల్స్ ఇచ్చావేంటి అంటాడు. అంటే నాన్ వెజ్ తినాలా, పురుగు ఏంటది నాన్ వెజ్ తినాలా అంటారు. సో వీ డోంట్ లైక్ ఎనీథింగ్ దట్ ఈస్ కల్తీ కదా. మరి నీ లైఫ్లో కల్తీ ఉండడం దేవునికి ఇష్టమా?
నీ లైఫ్లో పురుగులు కనబడడం దేవునికి ఇష్టమా? నీ లైఫ్లో లీక్స్, రంధ్రాలు కనబడడం దేవునికి ఇష్టమా? ఇష్టం లేదు. దేవుడు నీకు ఫుల్ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి ఈ మాట చూడండి, భూమి యొక్క ఉన్నత స్థలం మీద వాని ఎక్కించదను, పొలముల పంట వానికి తినిపించాను. నా దేవుడు ఈ సంవత్సరం అంతా సంఘానికి తినిపించును గాక, పంటను తినిపించును గాక. ఎవరో పంట కాదు, మన పంట మనము పొందుకోబోచున్నాం. హల్లెలూయా. నీవు కార్చిన కన్నీళ్ళ పంట నీవే అనుభవించబోచున్నావు. నీ కష్టార్జితము నీవే అనుభవించబోచున్నావు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఏ విషయంలో శ్రమ పడ్డావో ఆ విషయంలో దేవుడు నీకు పంటను దేవుడు దయచేయను గాక. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద ఫ్రూట్స్. గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ గ్రో. గాడ్ ఈస్ గోయింగ్ టు టీచ్ యూ టు ఫ్లై హయ్యర్. యు హ్యావ్ అ వెరీ గుడ్ టీచర్. చాలా మంచి ఉపదేశకుడు ఆయన. ఉత్తముడు, ఆయన ఉత్తముడు. ఆయన సంచారం ఎక్కడుంది చెప్పండి? ఆమోజు 4:13 ఎక్కడుంది ఆయన సంచారము? ఎక్కడుంది? పర్వతంలో, ఉన్నత స్థలం మీద భూమి యొక్క ఉన్నత స్థలం మీద సంచరించు దేవుడు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 32:13 దేవుడు ఏం చెప్తున్నాడు? నేను ఎక్కడున్నానో నా సేవకుడిని నేను అక్కడ ఉంచాను. ఆమేన్. ఆర్ యు నాట్ ఎక్సైటెడ్? ఈ సంవత్సరంలో ఉన్న ఉన్నత స్థలంలో మీరు వెళ్ళబోచున్నారు. మీకు ఇలాంటివి అర్థం కాదు. ఉన్నతమైన హోటల్లో తినబోచున్నారు, శ్రేష్టమైన బిర్యానీ తినబోచున్నారు, ఈరోజు శ్రేష్టమైన లంచ్ని తినబోచున్నారు, శ్రేష్టమైన వస్త్రాలు వేసుకోబోచున్నారు, శ్రేష్టమైన రాజుల దగ్గర నిలబడబోచున్నారు. You're going to be sitting along with the cream of the society. Amen. Cream. Amen. You're going to get the cream. దేవుడు ఎలాగా తినిపిస్తాడు, జుర్రిస్తాడు. ఆమెన్. దేవుడు సమస్తము నీకు దయచేనుగాక. కానీ ఆయన కోరుకున్నది ఒక్కటే చెప్పండి, ఈ సంవత్సరం అంతా ఆయన కోరుకున్నది ఒక్కటే నా నుండి. ఏంటది? ఆయన మాటలు వినడం. ఆమెన్. ప్రతి సండే you're going to sit here, take down the notes. If you're not going to sit, the whole world is going to come here. Those people who want to fly high, they're going to come here. You will be looking up. అరే నేను కదా అక్కడ ఉండాలి. No, you be in the first place. ఫస్ట్ కూర్చుంటాను, నోట్స్ రాసుకుంటాను, వారం అంతా ధ్యానిస్తాను, పైకి ఎగురుతాను, మళ్ళీ ప్రార్థన చేస్తాను. దేవుని ఫ్యూల్ కావాలి కదా మనకి. సో ఫ్యూల్ కావాల్సిన వారు ఏం చేస్తూ ఉంటారు? ప్రార్థన చేస్తూ ఉంటారు. 6,000 లీటర్స్ కావాలంట ఫ్లైట్కి. సో ఎన్ని గంటల నుండి ఫ్యూల్ ఫిల్అప్ చేసుకుంటూ ఉంటుంది తెలుసా అండి? సెవరల్ అవర్స్ ప్లేన్కి ఫ్యూల్ పట్టడానికి టైం పడుతూ ఉంటుంది. మరి మనము ఎన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో కూర్చున్నామయ్యా అంటే, ఈరోజు 1 minute నేను ప్రేయర్ చేసుకున్నాను, సరిపోదు. అప్పుడు నువ్వు సైకిల్లో నడిపించినట్లే. సైకిల్కి 1 minute చాలు. నేను 1 hour దేవుని సన్నిధిలో కూర్చున్నాను. దెన్ గాడ్ విల్ గివ్ యూ వాట్? ట్రైనా, కారా? దేవుని సన్నిధిలో ప్రతి దినం దావీదు వలె విచారించి నేర్చుకొని, ప్రభా వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ ఫర్ మీ టుడే? నీ స్ట్రాటజీలో ఈ రోజు ఉన్న నీ స్ట్రాటజీ ఏంటి అని అడిగేవారు ఉన్నారా? నువ్వు యుద్ధ భూమిలో ఉన్నావు, నువ్వు యుద్ధ వీరుడుగా ఉన్నావు. నీ జీవితంలోనే నీవే రాజువు. దేవుని ఒక సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళిపో. బెనిహిన్ గారు, క్యాథరిన్ కుల్మన్ గారి యొక్క ప్రార్థనా జీవితం ఆకర్షితుడై ఆయన కూడా ఒక బుక్, క్యాథరిన్ కుల్మన్ గారు రాసిన బుక్లో హోలీ స్పిరిట్, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అని ఉంటుంది. ప్రతిరోజు బెనిహిన్ గారంట మరి గొప్ప సేవ స్టార్ట్ చేయక మునుపు ప్రతిరోజు గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ టాక్ టు మీ. ఏమంటాడు? మనం ఎవరికి చెప్తాం గుడ్ మార్నింగ్? మేనేజర్ గుడ్ మార్నింగ్, ఏం చేయమంటావు? దేవుడు అంటున్నాడు కమ్ టు మీ, ఐ విల్ టీచ్ యూ. ఎలాంటిది చూడండి, 48వ యెషయా గ్రంథము 17వ వచనము, నీకు ప్రయోజనకరమైన, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేస్తాను. సో మీకు ఒక కంట్రోల్ టవర్ ఉందా? మీరు ఒక ఫ్లైట్ ఇప్పుడు ఊహించుకోరు, ఆలోచించరు. ఎలా? గో విత్ ద ఫ్లో, ఎంజాయ్ ద షో. గో విత్ ద ఫ్లో, ఎంజాయ్ ద షో. చచ్చిపోయిన చేపలంట కరెంట్ ఫ్లోలో వెళ్తాయంట. బతికున్న చేపలు ఎలాగా? కరెంట్కి ఆపోజిట్ వెళ్తాయి. బతుకున్నామా? ఆర్ యూ డెడ్ బాడీస్? ఆర్ యూ అలైవ్? ఆర్ యూ యాక్టివ్? యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫ్యామిలీ, యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఆర్గనైజేషన్, యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్లెస్సింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఎస్,
హల్లెలూయా. సో దేవుడు అంటున్నాడు 19వ వచనం ఒకసారి చదివి ముగించుతాము. లెట్ us ఆల్ స్టాండ్ అప్ ఆఫ్టర్ దిస్ వర్డ్. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. చూడండి, ఆఫ్టర్ యు హియర్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాటలు 17వ అధ్యాయంలో నేను నీకు ప్రయోజనకరంగా నేను ఉపదేశిస్తాను అంటున్నాడు. అలాగే 18లో నా మాటలు ఆలకించి అంటున్నాడు. 19లో దేవుడు బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. నీ సంతానము ఇసుక వలె విస్తారం. నీకు ఏ సంతానం ఉంది అనుకుంటే, నాకు పెళ్ళి కాలేదంటే, యూ టేక్ దిస్ ప్రామిస్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ ఆల్సో టేక్ దిస్ ప్రామిస్ ఫర్ యువర్ జాబ్. నీ జాబ్ విస్తారమగును. ఆమెన్. నీ గర్భఫలము దాని రేణువుల వల్ల విస్తరించును. ఆమెన్. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. దేవుని సన్నిధిలో నీ పేరు ఎప్పుడు కొట్టివేయబడదు. దేవుని సన్నిధిలో మన పేరు ఉంది. వెన్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ సంబడి, హీ విల్ ఓపెన్ హిస్ జ్ఞాపకార్థ గ్రంథం, హీ విల్ ఓపెన్ హిస్ రికార్డ్. నీ పేరుందా? నీ పేరుందా? ఎవరి పేరు ఉంటుంది? దేవుని ఆశ్రయించి వారి పేర్లు ఉంటుంది. మలాకి 3:16 యెహోవాయందు భయభక్తులు గల వారి గురించి దేవుడు ఒక జ్ఞాపకార్థ గ్రంథమును దేవుడు ఆల్రెడీ, చూడండి, ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థ గ్రంథంలో ఆయన సముఖమందు వ్రాయబడును. ఆయన సన్నిధిలో ఎప్పుడు నీ పేరు ఉంటా ఉంటుంది. షల్ వి ఆల్ స్టాండ్ అప్ టుడే? కెన్ వి కన్ఫెస్? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఈరోజు నీకు కూడా పాపం ఉన్నట్లయితే, గత పాపము నీకు ఉన్నట్లయితే, నా ప్రభు ఈరోజు నీకు చెప్తా ఉంటున్న మాటలు ఏంటంటే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, సంవత్సరం అంతా మనం చేసిన పాపాలు ఒప్పుకుందామా? ఆ పాపము వల్ల ఇందాక చూపించిన ఇల్లస్ట్రేషన్, నీ జీవితంలో రంధ్రాలు కనబడుతున్నాయి. ఆ పాపము ద్వారా బ్లెస్సింగ్స్ లీక్ అవుతూ ఉంటున్నాయి. సో ఈరోజు ఒప్పుకుంటాం. కమ్ ఆన్, ఐ వాంట్ ఎవ్రీ మెంబర్ ఇన్ ద చర్చ్ టు ప్రే. ఎనీబడి సీరియస్ అబౌట్ దర్ లైఫ్? ఎస్, క్యాజువల్ ప్రేయర్ చేయకండి. బీ వెరీ ఇంటెన్షనల్. ప్రార్థన చేద్దామా? ప్రభా, నాకు ఈ పాపం అనేది ఉంది, నాకు ఈ భారము ఉంది. ఆయన నమ్మదగిన వాడు, నీతి మంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎంతమంది నమ్ముచున్నారు? కమ్ ఆన్, ఐ వాంట్ 1 minute ఆఫ్ యువర్ టైమ్ టు ప్రే. ఐ వాంట్ ఎవ్రీబడి టు ప్రే. కమ్ ఆన్, ప్రే. ఏ పాపమైతే గత సంవత్సరాల్లో నుంచి నిన్ను వెంటాడుతుందో, ఏ పాపమైతే నిన్ను బానిసగా చేసిందో, ఏ పాపమైతే నీ జీవితంలో ఏ ఆశీర్వాదం రాకుండా చేస్తుంది, టుడే ఆస్క్ గాడ్, ప్రభా, నా జీవితం అంతా నాయన ప్రభా, ఈ పాపం నన్ను ఏలకుండా ఉండాలి నాయన, నీ చిత్తం నెరవేర్చే బిడ్డగా నన్ను చేయండి నాయన. Deuteronomy 33:12. Deuteronomy 33:12. Play the music in a soft note. ఈరోజు ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానాన్ని మనము ఎత్తి పట్టుకుంటున్నాం. 32:30 33:13 32:13 సారీ, డ్యూరానమీ 32:13. ఎస్, మనమందరం కలిసి చేద్దామా? ఈ సంవత్సరంలో దేవుడు చేయబోయేది, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నన్ను ఎక్కించును, పొలముల పంట నాకు తినిపించు, కొండ బండ నుండి తేనెను, చెక్కుముకి రాతి బండ నుండి నూనెను నాకు జురించును. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాగ్దానం మేము నమ్ముచున్నాము నాయన ప్రభా. ఈ సంఘానికి నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ టేక్ ఆఫ్. అయ్యా, మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు నాయన. మా జ్ఞానము పనిచేయదు, మా శక్తి సరిపోదు నాయన. మా బాహు కొంచెము మాటమే చేయగలుగుతుంది. మా తలంపులు నీచమైన, హీనమైన, దీనమైన తలంపులు. నీ ఆలోచనలు, నీ మార్గములు మా కంటే, మా తలంపులు, మా ఆలోచన కంటే ఉన్నతమైనవని నమ్ముచున్నాము నాయన ప్రభా. ఎక్కించండి,
భూమి యొక్క ఉన్నత స్థలం మీద ఎక్కిస్తున్నందుకు నీకు వందనాలు. ఏ లోటు లేకుండా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. మనుషులందరూ లోకల్ అందరూ చూచి ఎంతగా హెచ్చింపు మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ఇట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పావు. ఇట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ఎలివేషన్ అని చెప్తున్నావు నాయన ప్రభ. ఏ పేరు ఊరు లేని మాకు నాయన ప్రభ, దీనంగా హీనంగా ఉన్న మాకు నాయన ప్రభ, ఉన్నత స్థలాల మీద ఎక్కిస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అధిపతులతో రాజులతో కూర్చుండబెట్టుతున్నందుకు నీకు వందనాలు. మా కాల గతులు నీ వశంలో మేము పెట్టబోచున్నాము నాయన ప్రభ. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ టేక్ ఓవర్ లార్డ్, టేక్ ఓవర్ లార్డ్ మై ఫాదర్, టేక్ ఓవర్ మై లైఫ్, కంట్రోల్ మై లైఫ్ లార్డ్ మై ఫాదర్. నా తలంపులకు కావలుగా ఉండండి, నా నోటి మాటలకు కాపు పెట్టండి నాయన ప్రభ. తాళము వేయమని అడుగుచున్నాం. నా హృదయ ఆలోచనలు నీకు అంగీకారంగా ఉండును గాక అని ప్రకటిస్తున్నాం. వీఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఏ ఆశీర్వాదం అయితే నువ్వు ఇచ్చావో అది లీక్ అవ్వడానికి వీలు లేనంతగా నీవు మా గాయములను కట్టుతున్నందుకు నీకు వందనాలు. మా రంధ్రాలను పూడ్చుతున్నందుకు నీకు వందనాలు. అయ్యా హగ్గై 2లో హగ్గై 1లో ఉన్నట్టుగా నాయన ప్రభ తండ్రి, అయ్యా మా యొక్క జోబులు నాయన ప్రభ, మా జోబులు రంధ్రాలతో ఉన్నాయని చూపిస్తున్నావు నాయన ప్రభ. బట్ టుడే వీఆర్ గోయింగ్ టు రిసీవ్ ద రెస్టరేషన్ ఫ్రమ్ యూ లార్డ్. నువ్వు పూరుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు అయ్యా నాయన ప్రభ. మాకిస్తున్న ధనము వ్యర్థంగా వెళ్ళిపోతుంది నాయన, మాకిచ్చిన జ్ఞానం వ్యర్థంగా వెళ్ళిపోతుంది, మాకిచ్చిన తలాంతులు వ్యర్థంగా వెళ్ళిపోతున్నాయి నాయన, మాకిచ్చిన ఆత్మ వరాలు వ్యర్థంగా వెళ్ళిపోతున్నాయి నాయన ప్రభ. మా హృదయ రంధ్రాలను పూడ్చుతున్నందుకు నీకు వందనాలు అయ్యా. మా చిల్లి సంచులను పూడ్చుతున్నందుకు నీకు వందనాలు నాయన ప్రభ. ఆత్మీయంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా నీతో నాయన కాన్వర్జేషన్ మేము ఎల్లవేళలో దినమెల్లా నేను నీ నుండి నేర్చుకునే అయ్యా భాగ్యము మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పలు కొట్టి దేవుని స్తుతిస్తాము. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద వర్డ్. థ్యాంక్ యూ ఫర్ టాకింగ్ టు us all of the time.